దేవర ఒక పోలీస్ ఆఫీసర్ ఒక స్మగ్లర్ కోసం చేస్తున్న ఇన్వెస్టిగేషన్తో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఎర్ర సముద్రం అనే సముద్రం దగ్గర ఉండే ఒక ఏరియాలో కొండ మీద 4 ఊర్లు ఉంటాయి. ఈ 4 ఊర్లకి 4 నాయకులు ఉంటారు. అందులో ఒక నాయకుడు దేవర. ఈ మూవీ స్టోరీ కొంచెం కొత్తగా ఉంటుంది. హీరో వాళ్ళ పూర్వీకులు బ్రిటిషర్స్ భారతదేశం నుంచి సంపదను మొత్తం షిప్స్లో తీసుకుపోకుండా అడ్డుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు హీరో వాళ్ళు చేసేది మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు చేసే తప్పని దేవర రియలైజ్ అయినప్పుడు అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి మెయిన్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంటెన్స్గా ఉంటుంది మూవీ అయితే ఫుల్ ఆఫ్ యాక్షన్, లవ్ స్టోరీ ఎక్కువ ఉండదు. మేజర్ పార్ట్స్ ఎక్కువ సీన్స్ సముద్రం మీద ఉంటాయి. విజువల్స్ అయితే అద్దరిపోయినాయి. ఒక భారీ బడ్జెట్ మూవీ అన్న మీకు ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. మీరు ట్రైలర్లో ఒక ఫైట్ చూసారు కదా, కత్తితో నరిగితే హాఫ్ మూన్ ఫుల్ మూన్ అవుతుంది బ్లడ్తో. ఈ ఫైట్ ఇంటర్వెల్లో ఉంటుంది. ఇది అన్నిటికన్నా హైలైట్ ఫైట్ సినిమాలో. ఈ మూవీలో విలన్ కూడా హీరోకి ఈక్వల్లీ పవర్ఫుల్గా ఉంటాడు. సైఫ్ అలీ ఖాన్ విలన్ క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశాడు. పర్ఫెక్ట్ యాప్ట్ విలన్ క్యారెక్టర్కి ఈ మూవీలో. హీరోయిన్ క్యారెక్టర్ ఎక్కువసేపు ఉండదు ఈ మూవీలో, జస్ట్ 15 మినిట్సే ఉంటుంది. అండ్ ఒక సాంగ్ ఉంటుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. కాకపోతే లాస్ట్లో మూవీ ఎండింగ్లో కొంచెం తగ్గినట్టు అనిపించింది మూవీ. ఈ క్లైమాక్స్ బాహుబలి ఉన్న క్లైమాక్స్ సేమ్గా ఉంటాయి. బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు సేమ్ ఇట్లానే ఉంటుంది దేవర మూవీ క్లైమాక్స్ కూడా. సో ఎందుకు చంపాడో మీకు తెలిస్తే మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే కింద కామెంట్ చేయండి. యాక్చువల్గా పెద్ద మూవీ కదా, చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే నేను స్పాయిలర్స్ ఏమి చెప్పట్లేదు, ట్విస్ట్లు ఏమి రివీల్ చేయట్లేదు. జస్ట్ మూవీ ఎలా ఉంది అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.